నమస్కారం. ఈ వీడియోలో మనం మాతృ రుణం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా చూసినట్టయితే ఇది కూడా కొంతమంది జాతకాల్లో మనకి కనబడుతూ ఉంటుంది. దీనివల్ల ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఎందువల్లంటే చంద్రుడు గ్రహం మనఃకారకుడు కాబట్టి చంద్రగ్రహం ఇబ్బంది పడుతూ ఉంటుంది. కాబట్టి ఇది ఎందుకు ఏర్పడుతుంది ఏమిటి అంటే తల్లిని బాధపెట్టిన, తల్లి బిడ్డలను వేరు చేసి బాధపెట్టిన, కుటుంబాన్ని ఇబ్బంది పెట్టిన వీటన్నిటి వల్ల కూడా మనకి మాతృశాపం అనేది తగులుతూ ఉంటుంది. అలాగే మనకి తెలుసో తెలియక కూడా మనము ఇవి చేస్తూ ఉంటాం. అంటే పూర్వజన్మ నుంచి తెచ్చుకున్నవే ఇవి, ఈ జన్మలోవేనా అని నేనేం చేయలేదండి ఇలాంటివన్నీ అని చెప్పని మనం అనుకుంటూ ఉంటాం. కాబట్టి ఇది మనకి ఎలా కనబడుతుంది, రాశి చక్రంలో గ్రహస్థితి 4వ స్థానంలో కేతువు అనేది మనకి కనబడుతూ ఉంటుంది. వీరికి మనకి ఫలితాలు ఎలా ఉంటాయి అంటే వీటికి కూడా విద్య మధ్యలో ఆగిపోవటము, ఆస్తి నష్టము, ఇంటిలో మనం చూసుకున్నట్టయితే ఆవు మరణించటము, ఇంట్లో నీళ్లు తరచుగా రాకపోవటము, ఇలాంటివన్నీ ఇబ్బందులన్నీ మనకి కలుగుతూ ఉంటాయి. ఇలాంటివి వచ్చినట్టయితే కుటుంబ సభ్యుల్లో అందరినీ కూడా జాగ్రత్తగా చూసుకోవటం, వారి ఆశీస్సులు, తల్లి ఆశీస్సులు అనేది తీసుకోవటం, పేదవారికి పాలు బియ్యం ఇవన్నీ కూడా పంచిపెట్టడము, అలాగే వెండి గొలుసు మనం కనుక మెడలో వేసుకున్నట్టయితే కాస్త ఆ ఉధృతి అనేది తగ్గుతుంది అని మనం చెప్పవచ్చు.